హల్లెలూయా. ఈ దినం మనము రక్షణను గురించి ధ్యానం చేసుకుందాం. రక్షణకు సంబంధించి ముఖ్యంగా మనం ధ్యానం చేసుకునేది ఏంటంటే రక్షణ పరీక్ష. అసలు మన ఈ అంశానికి ఎందుకున్న మరి టైటిల్ ఏంటంటే రక్షణ పరీక్ష. అంటే రక్షణ పరీక్ష ఏంటి అని అంటే మనము రక్షణను మరి పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నదేమో అని చూసుకోవాలి. మనం ఎందుకు రక్షణ పరీక్షించుకోవాలా అంటే మనము ప్రభువుని నమ్ముకుంటాం, రక్షింపబడ్డామని విశ్వాసం కలిగి ఉంటాం. మన ప్రభు మనల్ని రక్షించాడని మనము విశ్వాసం కలిగి ఉంటాం. అయితే ఈ రక్షణ నిజంగా మన పక్షమున పనిచేస్తుందా? మనకి అనేకమైన తీరని సమస్యలు ఉంటూ ఉంటాయి, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి, లేకపోతే మన కుటుంబంలో సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే ఇవి ఎప్పుడు తీరతాయో మనకు తెలియదు. కొన్ని సమస్యల నిమిత్తం కొన్ని మనం ప్రార్థించగానే తీరుండొచ్చు, కొన్ని కొంతకాలానికి తీరుండొచ్చు, కొన్ని ఎంతకాలమైనా తీరని సమస్యలు ఉండవచ్చు. అయితే ఈ రక్షణ పరీక్షను మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఎంతకాలం ప్రార్థన చేయాలి? ఎంతకాలం ప్రార్థన చేశాను అయినా సరే నాకు ఈ విడుదల దొరకలేదు. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను అయినా సరే నాకు స్వస్థత లభించలేదు. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను అయినా సరే నాకు ఉద్యోగం రాలేదు. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను అయినా సరే ఈ కుటుంబ సమస్య తీరలేదు. అయితే ఇట్లాంటి పరిస్థితులు విషయమై వచ్చినప్పుడు అసలు మన రక్షణ మన పక్షంగా పనిచేస్తుందా లేదా? ప్రభు మన రక్షిస్తాడా, రక్షించడా? ఈ పరిస్థితుల్లోంచి నన్ను బయట పడేస్తాడా, పడేయడా? ప్రభు చిత్తం అసలు దీని విషయమై ఏముంది? ఎంతకాలము నేను ప్రార్థన చేయాల్సి ఉంది? దీనికి పరిష్కారం ఏమిటి? మన ప్రార్థన ప్రభువుకి చేరదుందా? మన ప్రార్థన విని ఆ ప్రార్థన నెరవేర్చడం ప్రభుకి ఇష్టమా కాదా? ఇష్టమైతే నేను ఎంతకాలము ఈ సమస్యని ఓర్చుకోవాలి? ఎంతకాలము దీనిని నేను భరించాలి? ఇటువంటి ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు ఏంటంటే అసలు అలాంటి ప్రశ్నలను మరి సమాధానంగానే ఈ రక్షణ పరీక్ష ఉండబోతుంది. అయితే మన ప్రస్తుత పరిస్థితులను మనం ఒకసారి ఎలాగున్నాయి, ఎలా సంభవిస్తున్నాయి, ఎలా కొనసాగుతున్నాయి అన్న వాటిని గనక మనము మరి వాక్యంతో పోల్చి చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం దాకా మనం చూసుకున్నట్లయితే, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనుటలేదు. అంటే మన పరిస్థితి ఇలా ఉంటుంది. మనం ఏదో పొరపాటున పోగొట్టుకొని ఉంటాం, లేకపోతే నష్టపోయి ఉంటాం. మరి రక్షణ మన పక్షంగా పనిచేసినట్లయితే మన నష్టానికి మరి 4 గంటలు ఇస్తాడని, మన పోగొట్టుకున్న దానికి రెట్టింపిస్తాడని, తర్వాత మన శత్రువుల్ని ప్రభు గర్దిస్తాడని, లేదంటే మన పంట తినేసే పురుగును ఆయన గర్దిస్తాడని, ఇట్లాగా మనం విశ్వాసం కలిగి ఉంటాం. కానీ ఆ న్యాయము మన పక్షమున నెరవేరడంలో మరి జాప్యం కనబడతా ఉంటుంది. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుటలేదు. వెలుగు కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించుచున్నది. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాం. వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది ఉద్యోగం, ఎల్లుండి వచ్చేస్తుంది ఉద్యోగం, ఇదిగో స్వస్థత వచ్చేస్తుంది, లభిస్తుంది, ఇదిగో ఈ నెలలో స్వస్థపరుస్తాడేమో ప్రభు, లేకపోతే ఈ నెలలో ఉద్యోగం ఇస్తాడేమో, లేకపోతే ఇదిగో ఇది చేస్తే పలానా సమస్య తీరుతుందేమో అని ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఏదో ఒక ఆశతో కొన్ని అడుగులు ముందుకేస్తూ ఉంటాం. కానీ అది మనకి ఇంకా లభించదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనిచున్నాము గాని చీకటియే ప్రార్థించుచున్నది. ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాము.
గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి యందువలె మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. గోడ కొరకు గుడ్డి వారి వలె తడువులాడుచున్నాం అంటే ఏదో ఒక ఆధారం కొరకు. ఒక మనిషి నుంచి ఆధారం వస్తుందా మనకి? లేకపోతే ప్రభువే మనకి సహాయం చేస్తాడా? లేకపోతే ఒక సంఘం నుంచి మనకి వస్తుందా? లేకపోతే మా చర్చ్ నుంచి వస్తుందా? లేకపోతే మన పాస్టర్ గారు సహాయం చేస్తారా? లేకపోతే ఒక బంధువుడు వచ్చి సహాయం చేస్తారా? లేకపోతే మన సహోదరులు సహాయం చేస్తారా? ఏ వ్యక్తి దగ్గర నుంచి మనము ఆధారపడడానికి మనము చూస్తూ ఉండవచ్చు. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాం. ఆధారం కొరకు. ఎందుకు? మన రక్షణ త్వరగా నెరవేరక, మన సమస్యల పరిష్కారం త్వరగా లభించక, ఎవరో ఒకళ్ళ ద్వారా, పోనీ మన ద్వారా కాకపోతే పోయింది, పోనీ ఇంకొకళ్ళ ద్వారా అన్నది అవుతుందేమో అని చెప్పి మనం ఆశ కలిగి మరి వారి కొరకు కనిపెడతా ఉంటాం, వారిని అందుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ ఎవరి వల్ల జరిగేది అది నిజమైన సహాయం కాదు. సంధ్య చీకటి యందువలె మధ్యాహ్న కాలమందు కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. బాగా బ్రతికిన వారి వలె కనబడతా ఉండొచ్చు, కారులో తిరుగుతూ ఉండొచ్చు, చక్కటి బట్టలు కట్టుకొని ఉండొచ్చు. కానీ మనకున్న పరిస్థితులను బట్టి మరి హృదయంలో గొప్ప వేదన కలిగి ఉండవచ్చు, సమాధానాలు ఏమి ఉండవచ్చు, గొప్ప ఆవేదన ఉండవచ్చు. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి బయటికి బాగా కనబడి ఉండొచ్చు, చక్కగా మంచి బట్టలు వేసుకొని చక్కగా గౌరవంగా చక్కగా దర్జాగా తిరుగుతూ ఉండవచ్చు. కానీ హృదయములో మరి ఆ శాంతి, ఆ నెమ్మది, ఆ సమాధానం లేకపోవడం వల్ల బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గొవ్వల వలె దుఃఖరము చేయుచున్నాము. కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, దేవునికి హృదయం కుమ్మరించుకుంటూ ఉండవచ్చు, లేకపోతే ఎంతో వేదనతో మరి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. న్యాయము కొరకు కాచుకొనిచున్నాము కానీ అది లభించుటలేదు, రక్షణ కొరకు కాచుకొనిచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది. కాబట్టి మనము ఇలాగా ఎన్ని ప్రార్థన చేసినా, ఎవరి సహాయం గురించి ఎదురు చూసినా, లేకపోతే ప్రభువే సహాయం చేస్తారని మనం ఎదురు చూసినా రక్షణ దూరంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ఒక అర్థమైంది ఏంటంటే, మన రక్షణ పరీక్షలో ఇట్లాంటి పరిస్థితులలో కానీ మనం ఉన్నామంటే, అలాంటి పరిస్థితుల గుండా మనం వెళుతున్నామంటే మనకు గ్రహించాల్సింది ఏంటంటే రక్షణ మనకు దూరంగా ఉన్నది. అయితే రక్షణ మనకు దూరంగా ఉన్నదన్న విషయం మనకు అర్థమైతే మరి ప్రభు మనల్ని రక్షించాడు కదా, ఆ రక్షణ మనం పొందుకోలేకపోతున్నాం. కానీ ప్రభు అయితే మనల్ని రక్షించాడు కదా. ఆ రక్షణ మన జీవితంలో నెరవేరకపోయి ఉండొచ్చు, లేకపోతే నెరవేరడానికి ఆలస్యమై ఉండొచ్చు, కానీ ప్రభు మనకు రక్షించాడు కదా. మరి ఈ విషయంలో ప్రభు మనకి, ఆ రక్షణ నెరవేర్పు విషయంలో ప్రభు మనకి ఏమి సహాయం చేయడా? అసలు ప్రభు హృదయము లేకపోతే ప్రభు చిత్తము మన పట్ల ఈ సందర్భంలో ఎలాగొనుందంటే, అదే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 20-21 వచనాలు చూసినట్లయితే, సియోను నద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. సియోను యొద్దకు అంటే, సియోను అంటే సంఘం, సంఘం యొద్దకు దేవుడు మరి విమోచకుని పంపిస్తానన్నాడు. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మనస్సును నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎప్పుడునూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన మనతో నిబంధన చేయడానికి చూస్తున్నాడు. ఏమని నిబంధన చేయడానికి చూస్తున్నాడు? నీ మీదనున్న నా ఆత్మయు అంటే ఆ నిబంధనలో మనకి ఆత్మనిస్తాడు, నీ నోట నుండి నేను నీ నోట నుంచి నా మాటలను అంటే మన నోట్లో కొన్ని మాటలు ఉంచుతాడు,
మనకి ఈ నిబంధనలో మొదట మనకి ఆత్మనిస్తాడు, తర్వాత మన నోటిలో కొన్ని మాటలు ఉంచుతాడు. నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడునూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచుంటాడు. ఈ నిబంధనలో ఏంటంటే మన మీద, మన పిల్లల మీద, మన పిల్లల పిల్లల మీద కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆత్మనుంచుతాడు. అలాగే ఆయన మాటలు మన నోట నుంచుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. ఇక్కడ మనకి రకరకాల సమస్యలు ఉండవచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, నీకు ఆరోగ్య సమస్య అయితే ఇలా చెయ్యి, లేకపోతే ఆర్థిక సమస్య అయితే ఇలాగ చెయ్యి, కుటుంబ సమస్య అయితే ఇలాగ చెయ్యి, అప్పుల సమస్య అయితే ఇలాగ చెయ్యి, లేకపోతే ఆస్తి సమస్య అయితే ఇలాగ చెయ్యి, లేకపోతే మరి ఇంకే విధమైన సమస్య అని అయితే ఇలాగ చెయ్యి అని చెప్పేసి చెప్పట్లేదు ప్రభు. ఇక్కడ ప్రభు చిత్తం ఏమై ఉందంటే విమోచకుని పంపిస్తాను, అయితే నిబంధన కూడా చేస్తాను, ఆత్మనిస్తాను, నా మాటలను ఇస్తాను, ఈ మాటలు నీ నోట నుంచుతానని చెప్పేసి అన్నాడు. అయితే ఇది ప్రభు మనకిస్తున్న పరిష్కారము. ప్రభు పరిష్కారము దేనికి చూపిస్తున్నాడంటే మన నోటికి, మన ఆత్మకు చూపిస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఈ విషయాన్ని. మనకి ఎన్ని సమస్యలన్నా ఉండవచ్చు, అన్ని సమస్యల గురించి ప్రభు మాట్లాడతలేదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే, ప్రభు పరిష్కారము మాత్రము ఎక్కడ మరి ఉంచబడి ఉన్నదంటే ఆత్మలోను, అలాగే మన నోట నుంచిన మాటలోను. ఇక్కడ ముఖ్యమైన పదాలు ఈ 20-21 వచనాల్లో మనం కొన్ని ముఖ్యమైన పదాలను తీసుకొని ధ్యానం చేసినట్లయితే, నీ మీద ఉంచిన నా ఆత్మ, ఆయన మన మీద ఆత్మనుంచుతాడు అంటే అభిషేకిస్తాడు మనని. అభిషేకం ఎప్పుడు కూడా ఎట్లా పనిచేస్తుంది అంటే, అభిషేకం మనలో ఉన్నంతసేపు కూడా అది మనకి బలమును, సామర్థ్యమును, శక్తిని ఇస్తా ఉంది. అదే అభిషేకము మరి మన చుట్టూరు ఎలా పనిచేస్తుంది అంటే, అభిషేకం ఒకటే, అయితే అది మన లోపల ఒక రకంగా పనిచేస్తుంది, మన బయట ఒక రకంగా పనిచేస్తుంది. మన చుట్టూరు ఎలా పనిచేస్తుంది అంటే, మనం పరిస్థితులను మార్చే విధంగా, మనకు అవకాశాలు ఇచ్చే విధంగా, మన మార్గములు మరి సరళమయ్యే విధంగా, మరి ద్వారాలు తెరవబడే విధంగా, పరిష్కారము కనబడే విధంగా ఈ అభిషేకం పనిచేస్తూ ఉంటుంది. అందుకనే ప్రభు ఆత్మనిస్తానంటున్నాడు. అలాగే నీ నోట నుంచిన మాటలు, మన నోట నుంచిన మాటలు అంటే ప్రభువు ప్రతి మాట అందించడం. ఆయన మాటలు మనకి, ఆయన అనుగ్రహించే మాటలు మనకి వాక్య రూపకంగా మన చేతికి అందించాడు ప్రభు. నీ నోట నుంచిన మాటలు, నీ నోట నుంచిన మాటలు పిల్లల నోట నుండి, పిల్లల పిల్లల నోట నుండి. అలాగే ఇదే మాట మనము మరి గైకొని, అలాగే ఆ మాటను అంటే ప్రభు వాక్యానుసారంగా మనం మాట్లాడుచు, లేదా ఆ వాక్యాన్ని మనం మాట్లాడుచు మనం అలాగే మాట్లాడాలా. అలాగే మన పిల్లలే కాకుండా మన పిల్లల పిల్లలు కూడా అలాగే మాట్లాడే విధంగా, అంటే ఆయన వాక్యాన్నే మాట్లాడే విధంగా, లేకపోతే వాక్యానుసారంగా మాట్లాడే విధంగా మరి మనము జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. అయితే దేవుడు మరి మన ఇన్ని రకాల సమస్యల గురించి, లేకపోతే చెప్పలేనన్ని సమస్యలకి నోటికే పరిష్కారం ఎందుకు ఇస్తున్నారు ప్రభు? నోటికున్న ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే, మొదటి నుంచి 4వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకొన్నాడు. అంటే మన సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రభు వాటిని వింటలేదు, ఆయన చెవుల వరకు చేరటలేదు. ఆయన హస్తమేమి చిన్నది కాలేదు, ఆయన చెవులు బంధం కాలేదు, కానీ మన ప్రార్థనలే ఆయన్ని చేరటలేదు. కారణం ఏమిటంటే, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మనం అనుకోవచ్చు, మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా, లేకపోతే మన ప్రభు సేవలో ఉన్నాం కదా, లేకపోతే పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడినే కదా, నేను ఏ పాపం చేశాను, నేను ఎప్పుడు దొంగిలించలేదే, నేను ఎప్పుడు వ్యభిచారం చేయలేదే, నేను ఎప్పుడు నరహత్య చేయలేదే, లేకపోతే నేను ఎవరిని మోసగించలేదే,
నేను అబద్ధ సాక్ష్యం చెప్పలేదే, లేకపోతే మరి ఇంకోటి చేయలేదే అనుకుని ఉండవచ్చు. కానీ ఇక్కడ ప్రభువు వాక్యము, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. ఇక్కడ వివరంలోకి వెళ్తే మనము మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. కీడు జరిగితే ఏం సంభవిస్తుంది? ఒక ప్రమాదం జరిగిందనుకోండి, ఒక కీడు జరిగిందనుకోండి, అక్కడ మరి రక్తం కారుతుంది. ఇక్కడ దేవుడు చెప్పేది అదే, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అంటే కీడును బట్టి మాట్లాడడం దేనికి సమానం అంటే మన చేతులకి రక్తం అంటుకోవడంతో సమానం. మనం అనుకోవచ్చు, మనం ఎవరిని చంపలేదు కదా అనుకోవచ్చు, కానీ ప్రభు ఉద్దేశంలో అది కాదు. ఇక్కడ వాక్యానుసారంగా మనం చూసినట్లయితే కీడును బట్టి మాట్లాడితే మన చేతులకి రక్తం అంటుకున్నట్టు. అలాగే మీ వేళ్ళు దోషము చేతను అంటే మీ పెదవులు అబద్ధమాడుచున్నవి. అంటే అబద్ధం ఆడే పెదవులకి ఏంటంటే వేళ్ళకి దోషం అంటుకోవడం అన్నట్టు. కాబట్టి మనము ఏమి దోషం చేసాము? మనం ఎవరిని మోసం చేయలేదు కదా, మరి ఇంకా మన వేళ్ళకు దోషం ఎట్లాగా అంటుకుంటుంది అనుకుంటాం. కానీ మన పెదవులతో ఆడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి మన వేళ్లకు దోషంలాగా ఉంటాయి. అలాగే కీడును బట్టి మాట్లాడటం ఏదైతే ఉందో అది మన చేతులకు రక్తములాగా ఉంటది. నీతిని బట్టి ఎవడనూ సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడనూ వ్యాజ్యమాడడు. అంటే వాక్యంలో ఏమున్నది అన్న దాని గురించి మనం మాట్లాడడం. సత్యమును బట్టి ఎవడో మాట్లాడు అంటే నేను సత్యమే మాట్లాడుతున్నాను కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనము చాలాసార్లు జరుగుతున్న సంగతులను గురించి మాట్లాడి సత్యం అనుకుంటాం. చాలా శ్రమలలో ఉన్నామండి, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నామండి, అనారోగ్యంతో బాధపడుతున్నామండి, లేకపోతే అప్పుల సమస్యలతో నలిగిపోతున్నామండి, మనకు లేమి ఉన్నదండి, లేకపోతే మాకు కొరత ఉన్నదండి, లేకపోతే మమ్మల్ని పలానా వాళ్ళు హింసిస్తున్నారండి, లేకపోతే నేను ఉద్యోగం లేదండి. ఇవన్నీ నిజాలు, సత్యాలు ఇవన్నీ కూడా. కానీ అది లోకానుసారమైన సత్యం. లోకానుసారమైన సత్యము ప్రభు అనుసారముగా అది సత్యము కాదు, అది అబద్ధం. ప్రభువు అనుసారముగా, ప్రభు చిత్తానుసారముగా సత్యం అంటే ఏంటంటే ఆయన వాక్యమే సత్యము, లేదు ఆయన ఆత్మ సత్యము, లేదు మన ప్రభువే సత్యం. అంతే తప్పించి జరుగుతున్న పరిస్థితులు సత్యము కాదు, పడుతున్న శ్రమలు సత్యము కాదు. కానీ మనము వాటి గురించి మాట్లాడి సత్యాన్ని మాట్లాడుతున్నాం అనుకుంటాం. కానీ ప్రభు అనుసారంగా ఆలోచించామంటే మనము అసత్యాన్ని మాట్లాడుతున్నాం, మనం వాక్యానుసారంగా మాట్లాడతలేదు. ఆయన సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. మనం శ్రమలలో లేకపోతే మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నామంటే మనం అసత్యాన్ని మాట్లాడుతున్నట్టు. అదే ప్రభువు జీవమును ఇవ్వడానికి వచ్చాడు, ఆ జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు అని మాట్లాడితే అది సత్యం మాట్లాడినట్టు. ఈ మాటను విడిచిపెట్టి ఆ మాటను మాట్లాడాలని ప్రభు చూస్తున్నాడు. కానీ మనము ఉన్న మాటను మాట్లాడి, జరుగుతున్న దాన్ని మాట్లాడి మనం సత్యం మాట్లాడేమనుకుంటాం. సత్యమును బట్టి ఎవడో వ్యాజ్యమాడడు, నీతిని బట్టి ఎవడో సాక్ష్యము పలుకడు. నీతిని బట్టి అంటే ప్రభు యొక్క నీతిని బట్టి, అంటే ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు కలుగు చేసిన విడుదల బట్టి మనం మాట్లాడాలి. ఆయన పొందిన దెబ్బల వల్ల నేను స్వస్థపరచబడి ఉన్నానని మాట్లాడాలి. ఆయన నాకు విడుదల కలుగు చేశాడని మాట్లాడాలి. ఆయన నా కాడిని విరిచేశాడని మాట్లాడాలి. ఇది ప్రభు యొక్క నీతి, ఆయన నెరవేర్చిన నీతి. అది ఆ నీతిని బట్టి మనం మాట్లాడకుండా జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం మాట్లాడుతున్నామంటే మనం అసత్యాన్ని మాట్లాడుతున్నాం. ఈ అసత్యము ప్రభువుకి మనకి ఎడబాటు కలగచేస్తుంది, దూరాన్ని కలగచేస్తుంది, మన ప్రార్థన ఆయన చెవులకు చేరకుండా చేస్తుంది. ఆయన బాహువు మన పక్షముగా పనిచేయకుండా చేస్తుంది. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ఇది ఎక్కడికి దారితీస్తుందంటే పాపానికి దారితీస్తుంది. ఇవన్నీ మాటల గురించి చెప్తున్నాడు ప్రభు. నువ్వు పలానా పాపము చేసావంటలేదు,
మాట్లాడితే అది పాపానికి దారితీస్తుంది అన్నాడు. అంటే ప్రభువుకి మనకి మన మాటలు పాపముగా ఉన్నవి. ఎలాంటి మాటలు పాపంగా ఉన్నాయి? ఉన్న వాటి గురించి మాట్లాడడం, జరుగుతున్న వాటి గురించి మాట్లాడడం, ఇవి అసత్యపు మాటలు. ఇవి ప్రభువుకి అనుకూలంగా లేవు, మనకి ప్రభువుకి అడ్డముగా ఉన్నాయి. మనల్ని పాపులుగా తీరుస్తున్నాయి, మనకు దోషాన్ని అంటిస్తున్నాయి, మనకి రక్తాన్ని పూస్తున్నాయి. ఇంకా చూసినట్లయితే మన మాటలు ఎలాగున్నాయో మరి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుక దీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. ఇందులో కింద నుంచి పైకి చదువుకున్నట్లయితే, అంటే 13వ వచనము 2వ భాగం నుంచి చదువుకున్నట్లయితే, బాధాకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. అసత్యపు మాటలు అంటే మనం ఇప్పుడు దాకా చూసిన దాని ప్రకారం జరుగుతున్న వాటిని బట్టి మాట్లాడటం. ఇలాంటి అసత్యపు మాటలు ఏం చేస్తున్నాయంటే మనల్ని తిరుగుబాటు చేయుటయు, అంటే 13వ వచనం మొదటి నుంచి చూసినట్లయితే మనల్ని తిరుగుబాటుదారులుగా తీరుస్తున్నాయి. అంటే ప్రభు మీద ఇజ్రాయేలీలు కూడా మరి అరణ్యంలో ఉన్నప్పుడు, అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసినట్లుగా చూస్తాం. మాట విననొల్లని ప్రజలు అంటారు దేవుడు. వారు తిరుగుబాటు చేసింది ఏ రకంగా అంటే మరి ఆజ్ఞల్ని మీరు తిరుగుబాటు చేయడం కాదు, వారు సనుగుట ద్వారా తిరుగుబాటు చేశారు. అనేకసార్లు ఇతరుల దేవతల్ని పూజించడం ద్వారా, లేకపోతే ఆజ్ఞల్ని అతిక్రమించడం ద్వారా, మరి ఆయన విధుల్ని, ఆయన కట్టడల్ని అనుసరించడం మానేయడం ద్వారా కూడా అతిక్రమించారు. కానీ చాలా సార్లు వారు ఏంటంటే మరి సనుగుటం ద్వారా, ఉన్న వాటిని బట్టి మాట్లాడడం ద్వారా మరి ప్రభుకి అనేక మాటలు కోపం పుట్టించారు. మనము కూడా అలాగే హృదయమున యోచించుకొని, అంటే ఇది నిజమే కదా, ఇది సత్యం కదా, దీన్ని నేను భరించలేకపోతున్నాను కదా, దీంట్లో ఈ ప్రభు నాకు ఎప్పుడు విడుదల కలిగజేస్తారు, ఇలాగ మనం ఆలోచన చేసుకుని అసత్యపు మాటలు పలుకటయు ఇవియే మా వలన జరుగుచున్నది. అసత్యపు మాటలు వస్తాయి ఇలాగ ఆలోచించడం ద్వారా. అది ప్రభువుకి తిరుగుబాటుగాను, యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు. దీనికి రివర్స్ మనం ఆలోచించామంటే, దీనికి పూర్తి వ్యతిరేకంగా ఎలా అంటే మనము మరి జరుగుతున్న వాటి గురించి మాట్లాడని వారమైతే, ప్రభు చిత్తానుసారంగా మాట్లాడే వారమైతే, మరి యెహోవాను మరి విసర్జించుటకు బదులు యెహోవాను మన పరిస్థితుల్లోనికి తెచ్చుకున్న వారం అవుతాం. తిరుగుబాటు చేసిన వారం కాక వినయము గలవారం అవుతాం. మరి మనం వినయము గలవారమైనప్పుడు, ప్రభు మనతో పనిచేసినప్పుడు మరి మనకి రక్షణ కలగకుండా ఎలాగుంటది? కాబట్టి రక్షణ మనకు దూరంగా ఉంది. ఎందుకనంటే మన మాటలు ఎడబాటును కలగచేస్తున్నాయి, యెహోవాను విసర్జిస్తున్నాయి, మనల్ని తిరుగుబాటుదారులుగా తీరుస్తున్నాయి. 14వ వచనం చూసినట్లయితే, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. అంటే ప్రభుకు న్యాయం చేయాలనే ఉంది. అందునిమిత్తమే తన కుమారుని పంపించాడు, లోకాన్ని రక్షించడానికి పంపించాడు. ఆయన ఈ లోకానికే వచ్చాడు రక్షించడానికి. ఈ లోకంలో ఉంటుండగా మనకు రక్షణ చూపించడమే ఆయన చిత్తం. కానీ మరి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము సంత వీధిలో పడి ఉన్నది అంటే వాక్యాన్ని విడిచిపెట్టేసాం, అది ఎక్కడుందో మనకు తెలియదు, వాక్యం ఏం చెప్తుందో మనకు తెలియదు, వాక్యానుసారంగా మనం మాట్లాడతలేదు.
ఆత్మానుసారంగా, ఆత్మసత్యం, ఆత్మానుసారంగా మనము మాట్లాడతలేదు. కాబట్టి న్యాయమునకు ఆటంకం కలుగుతుంది. ఆయన నెరవేర్దామన్న న్యాయం ఏదైతే ఉందో, ఆయన న్యాయ విధి జరగకుండా మరి మన మాటలే ఆటంకం కలుగు చేస్తున్నాయి. నీతి దూరముగా నిలిచుచున్నది. ఆయన నీతి అత్యున్నతమైనది, అతి భయంకరమైనది. ఆయన నీతి నెరవేరుస్తుండగా ఆపగలిగే శక్తి దేనికి లేదు. కానీ అలాంటి నీతి కూడా మరి ఎలాగ ఆటంకం అవుతుందంటే మన మాటల వల్ల, మన అవిధేయత వలన మరి ఆటంకం కలుగుతుంది ఆ నీతికి. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను చెడుతనమును విసర్జించువాడు దోచబడుచున్నాడు. సత్యము లేకపోయేను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. అంటే మనము చెడుతనమును విసర్జించాం. మనం ప్రభువుని నమ్ముకున్నాం. మనకి చెడు చేయడం అంటే ఇష్టం లేదు మనకి. కానీ మనం దోచుకోబడుతున్నాం. మనం నష్టపోతూ ఉంటాం. మనం పెట్టుబడి పెడితే నష్టపోతాం, వ్యాపారం చేస్తే నష్టపోతాం. మనం 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 అన్ని మోసాలకు గురవుతుంటాం. క్రైస్తవులుగా మనము బలహీనులుగా ఉంటాం, లేకపోతే వెనుకబడ్డ వారిగా ఉంటాం, బాధపడే వారిగా ఉంటాం. మన బలహీనులుగా చూస్తాడు, అంతే తప్పించి మన బలమైన వారిగా మనల్ని లెక్క చేయరు. సత్యము లేకపోయిను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. అంటే మనం చెడుతనం విసర్జించబడ్డాం, కానీ మనము దోచబడుతున్నాం, మనం దోచుకోబడుతున్నాం. ఎందుకనంటే మన మాటలు, మన క్రియలు విడిచిపెట్టి ఉండొచ్చు, విశ్వాసంలో మరి ప్రభువుని నమ్ముకుని ఉండొచ్చు, మరి సహవాసంలో ఉండి ఉండవచ్చు, లేదు సేవలో ఉండి ఉండవచ్చు. కానీ మన మాటలు మాత్రం మరి మనల్ని తిరుగుబాటుదారులుగా, దోషము చేసిన వారుగా, పాపము చేసిన వారిగా మనని ఎల్లప్పుడూ కూడా ప్రభువుకి దూరంగానే ఉంచుతున్నాయి. మరి ఆయన దూరంగా ఉన్నట్టంటే ఆయన రక్షణ మనకు దగ్గరగా ఎట్లాగుంటుంది? ఆయన రక్షణ కూడా అందుకే దూరంగా ఉంటుంది. న్యాయము జరిగిపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమాయెను. ఇది ప్రభువుకు నచ్చుతలేదు. ఆయన దృష్టికి ప్రతికూలంగా జరుగుతుంది. ఆయన మరి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు రక్షణ ఇవ్వాలని. మరి ఇంతటి అర్పణ చేసి కూడా, మరి ప్రభువు ఎంత శ్రమను ఓర్చి కూడా, మరి మరణమును జయించి కూడా మరి ఆ రక్షణ మన జీవితంలో నెరవేరకపోవడం మరి ప్రభువుకు నచ్చుతలేదు. కాబట్టి దీని విషయంలో కొంచెం మనం లోతుగా చూసినట్లయితే, అంటే ఇంకా మన నోరు మరి ఏ రకంగా హాని చేస్తుందో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయంలోనే 5 నుంచి 8వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు. ఈ మిడునాగులు అంటే మనము అదొక జాతి నాగుపామేమో అనుకుంటాం. కానీ దీని గురించి మనము ఇంగ్లీష్ బైబిల్లో, ముఖ్యంగా కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో ఏమనుందంటే కాకెట్రైస్ అని రాయబడి ఉంది. ఈ కాకెట్రైస్ అనేది ఏంటని చెప్పేసి మరి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వచ్చింది ఏంటంటే, అది డ్రాగన్ అని రాయబడి ఉంది. అంటే ఆ పాము లాగా ఉంటుంది, కానీ దానికి కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, అలాగే రెక్కలు కూడా ఉంటాయి. మీరు మిడునాగుల గుడ్లను పొదుగుదురు. అంటే ఈ మిడునాగు అంటే ఏంటంటే సాతాను, అపవాది. మిడునాగు గుడ్లను పొదుగుతున్నాము అంటే సాతాను విడిచిపెట్టినది, అంటే సాతాను నాటేదాన్ని మనము పరిపూర్ణంగా దాన్ని అంగీకరించి దాన్ని నెరవేరుస్తున్నాం. మిడునాగు గుడ్లను పొదుగుతున్నాం అంటే గుడ్లను పొదిగితే పిల్లలు అవుతాయి. అంటే మనము మనము మరి సాతాను నాటిన వాటిని మనము నెరవేరుస్తున్నాం. ఈ లోకంలో మనం సాతాను చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటున్నాం. వారు మిడునాగు గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల నేయుదురు. సాలెపురుగు వల నేస్తున్నామంట. సాలెపురుగు మరి దేనికి నేస్తుంది వల? మరి తన ఆహారాన్ని పట్టుకోవడానికి సాలెపురుగు వల వేస్తుంది. మనం ఏం చేస్తున్నాం అలాగా? క్రైస్తవులుగా మనం దేవుడి బిడ్డలంగా
మరి సంఘానికి వెళ్ళే వారంగా, దేవుడు ప్రార్థించే వారంగా మనము ఎవరిని పట్టుకున్నాం? ఎవరికి వల వేసాం? ఎవరిని మోసగించామని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మన క్రియల గురించి కాదు మనం మాట్లాడుకునేది, మన మాటల గురించి. వారు సాలెపురుగు వలనే ఎదురు. అంటే మనం ఒక చెడ్డ వల వేస్తాం, ఒక చెడ్డ అల్లిక అల్లుతాం. ఏంటా అల్లిక అంటే, ఇదిగో మరి ప్రస్తుతం ఉన్న న్యూస్ని బట్టి మరి దేశ ఆర్థిక వ్యవస్థ లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, లేకపోతే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకేదో నాశనం, ఇంకా కరోనా వైరస్ కన్నా పెద్ద వైరస్ వచ్చేస్తుంది, ఇంకేదేదో అయిపోతుంది. ఇది నిజం కాదు, ప్రస్తుతం ఉన్నది కూడా కాదు. ప్రస్తుతం ఉన్నది మాట్లాడితేనే ప్రభు అసత్యం అన్నాడు. ప్రభు వాక్యానుసారంగా లేనిది అసత్యం. అది ప్రస్తుతం జరిగేదన్నా సరే. మరి అలాంటిది ప్రస్తుతం జరిగినది లేకపోతే గతంలో జరిగిన వాటి గురించి ఇంకా దారుణమైన సంగతులను మనము కల్పించి మాట్లాడుతున్నామంటే మరి అది సాలెపురుగు వల నేయడం లాంటిది. ఆ గుడ్లు తినువాడు చచ్చును. అంటే ఎవరైతే దీన్ని పొందుకుంటారో, అంటే మనం కల్పించే వాటిని మనము ముందుగా గ్రహిస్తున్నాం అనుకుంటాం. జరగబోయేదాన్ని, అమ్మో 3వ ప్రపంచ యుద్ధం జరగబోయేదాన్ని ముందుగా గ్రహిస్తున్నాం అనుకుంటాం. లేకపోతే ఆర్థిక సంక్షోభం ముందుగా గ్రహిస్తున్నాం అనుకుంటాం. లేకపోతే పెద్ద వైరస్ వస్తుంది ముందుగా గ్రహిస్తున్నాం అనుకుంటాం. ముందుగా గ్రహించడం కాదు, మనము మిడునాకు గుడ్లను పొతుకుతున్నాము, సాలెపురుగు వల వేస్తున్నాము. ఈ గుడ్లను తినువాడు చచ్చును. అంటే మనము చెప్పే మాటలు మరి ఎవరన్నా అంగీకరించారనుకోండి, ఎవరన్నా రిసీవ్ చేసుకున్నారనుకోండి, ఎవరన్నా పొందుకున్నారనుకోండి, వారి జీవితంలో ఇది ఏ రకమైన ఫలం ఇస్తుందంటే వారిని చావుకు నడిపిస్తుంది. వారికి ఏమి నిరీక్షణ ఇవ్వదు, వారికి ఏమి విశ్వాసం కల్పించదు, వారికి ఏమి విడుదల కలుగచేయదు, వారిని ఏమి ప్రభువుకు దగ్గరగా చేయదు, కానీ చావునకు దగ్గరగా చేస్తుంది. వాటిలో ఒకదానిని ఎవడైనా తొక్కిన ఎడల విషసర్పము పుట్టును. దాంట్లోంచి వచ్చేదంతా విషమే, విషపూరితమైనవే దాంట్లోంచి వస్తాయి తప్పించి మంచి అనేది మనము మన గ్రహింపులోను లేకపోతే మనము ముందుగా గుర్తించే వాటిలోను, ఈ లోకానుసారమైన బట్టి ముందుగా గుర్తించే వాటిలో ఏమీ ఉండదు. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారు వేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారము చేయువారే. వారి పట్టు నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవరికిని వినియోగింపదు. అంటే మనం ఇంత కష్టపడి మనం గొప్పగా జ్ఞానులుగా ఆలోచించి మాట్లాడే మాటలు ఎట్లాంటి మాటలు అంటే, రాబోయే ప్రమాదాల గురించి, ఏదో తోకచుక్కొచ్చి భూమిని గుద్దేస్తుంది, లేకపోతే గొప్ప ఉప్పిన వచ్చేస్తుంది, లేకపోతే ఇంకోటి ఇలాగ మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవి బట్ట నేయుటకు పనికిరావు. అంటే ఇది సాలెపురుగు గూడు గురించి చెప్తున్నారు. సాలెపురుగు గూడు ఎలాగైతే లేకపోతే సాలెపురుగు నేయు సాలెపురుగుల వల నేయుదురని ఉంది. అంటే సాలెపురుగు గూడు ఎలాగైతే బట్టలు నేసుకోవడానికి పనికిరాదో మరి మన మాటలు కూడా దేనికి పనికిరావు. అదిగో బంగారం ధర పెరిగిపోతుంది కాబట్టి బంగారంలో డబ్బులు పెట్టి బంగారం కొంటే బంగారంతో పాటు మన డబ్బులు పెరిగిపోతాయి. ఇంకా మరి ఆర్థిక సంక్షోభం వచ్చినా సరే ప్రమాదం లేదు. గొప్ప వైరస్ వచ్చేస్తుంది, మీరు రోజు మాస్క్ ధరిస్తే మరి ఆ వైరస్ నుంచి కాపాడబడాలి. లేకపోతే మాస్క్ కూడా పనికిరాదు, మీకు పలానా ఆహారం తినాలా, లేకపోతే పలానా ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే పలానా జీవితం విధానం ఉండాలా, లేకపోతే పలానా దీవికి వెళ్ళిపోవాలా. ఇలాగా దేనికి పనికిరాదు. మనం చెప్పేది అతను రక్షింపడానికి లేకపోతే అతను కాపాడబడ్డానికి, వినేవారు కాపాడబడ్డానికి దేనికి పనికిరాదు. గొప్ప వైరస్ వస్తుందని చెప్పడమో, లేకపోతే గొప్ప ప్రళయం వస్తుందని చెప్పడమో, గొప్ప సంక్షోభం వస్తుందని చెప్పడం వల్ల ఏమీ పని ఉండదు. సాలెపురుగు గూడు ఎలాగైతే వస్త్రం చేయడానికి పనికిరాదో మన మాటలు కూడా దేనికి పనికిరావు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారము చేయువారే.
ఇలా మాట్లాడే వారి మాటలు నీ దేవుడు ఎలా చెప్తున్నాడంటే పాపక్రియలు, బలాత్కారం చేయవారే. మనం అనుకుంటాం మనం ఏం బలాత్కారం చేసాం, లేకపోతే మనం ఏం పాపక్రియలు చేసాం అనుకుంటాం. మనము లోకానుసారమైనవి చదివి, లేకపోతే రకరకాల న్యూస్లు చూసి, లేకపోతే రకరకాల వీడియోలు చూసి మరి మనము గొప్ప జ్ఞానులాగా ఇంకేదో మాట్లాడుతూ ఉంటాం జరగబోయే వాటి గురించి. కానీ అలా జరగబోయే వాటి గురించి వాక్యానుసారమైనవి మాట్లాడకుండా మరి న్యూస్ను, మీడియాను, లేకపోతే వేరే దాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడే వాళ్ళు ఏంటంటే వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారము చేయవారే, బలాత్కారులుగా తీరుస్తున్నాడు దేవుడు. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. అంటే ఇలాంటి ఆలోచన తీరు ఉన్న వాళ్ళు ఏంటంటే హృదయం దేంతో నిండి ఉంటుందో మాటలు అవే వస్తాయన్నాడు దేవుడు. హృదయంలో నిండిన దాన్ని బట్టే మాట్లాడతాడు అన్నాడు దేవుడు. అయితే హృదయాన్ని దీంతో నింపుకోవడానికి మనం ఆశపడుతున్నాం. ఇలాంటి వీడియోలు ఇంకా బాగా చూస్తున్నాం, అలాంటి కంటెంట్ ఇంకా బాగా చదువుతున్నాం, అలాగే ఎవరన్నా చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాం. అంటే వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నది. ఇక్కడ దేవుడు మనకి ఈ అధ్యాయం అంతా మొదటి నుంచి కూడా క్రియల గురించి మాట్లాడతలేదు, మాటల గురించే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చే పరిష్కారం కూడా మన మాటలకే. కానీ దేవుడు మరి ఏదైనా చేస్తున్నారని చెప్పాడంటే అది మాటల విషయంలో ఎలా జరుగుతుందో మనం ఆలోచించాలి, అంతే తప్పించి క్రియల విషయంలో కాదు. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నది అంటే అలాంటి ఇంకా చూడాలన్న ఆశ మనకి కలిగి ఉంటున్నాం మనం. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుచున్నవి అంటే అలాంటివి చూసి ఇంకా మళ్ళీ అనేక మందికి చెప్తాం, ఇలాగ జరుగుతుందంట, నీకు తెలీదా? లేకపోతే ఇలాగా గొప్ప ఆర్థిక సంక్షోభం రాబోతుంది, నువ్వు ఇలా చేయాలా, ఇలా చేస్తే నువ్వు అందులోంచి బయటపడతావు. ఇలాగా నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. ఎట్లాంటి వారి త్రోవల్లో జరగబోయేది అంటే జీవితంలో ముందు జరగబోయేది ఏంటంటే ముందు వారి త్రోవలో అంటే ముందు వారి జీవితంలో వారు చూడబోయేది ఏంటంటే నాశనం. పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. ఇలాంటి మాటలు పాడుకి నాశనానికి దారితీస్తాయి తప్పించి బాగుకు కాదు. శాంతవర్తనము వారి ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. శాంతవర్తనము వారి ఎరుగరు అంటే ప్రశాంతత, యుద్ధం లేదు, వైరస్ లేదు, ప్రళయం లేదు, సంక్షోభం లేదు. ఆ ప్రశాంతత వారికి తెలియదు. ప్రభువు ఈ లోకాన్ని ప్రళయాల కోసం సృష్టించలేదు, సమాధానం కోసం, ప్రశాంతత కోసం, పరిశుద్ధత కోసము, నీతి కోసము, వెలుగు కోసము సృష్టించాడు. అంతే తప్పించి ఈ ప్రళయాలు జరగడానికి కాదు. కానీ వాళ్ళకి అది తెలియదు. శాంతవర్తనము వారు ఎరుగరు. ఇలా మాట్లాడేవారు, అలాగ ఆలోచన చేసేవారు. వారి నడవలలో న్యాయము కనబడదు. అంటే న్యాయం ఏంటి? అసలు జరగాల్సిందేంటి? జరగకూడదేంటి? ఇవన్నీ జరగకూడదని, కానీ జరుగుతాయని మాట్లాడుతున్నాం. జరిగితే ఏం చేయాలని సిద్ధపడుతున్నాం, 10 మందికి ఇది చెప్తున్నాం. న్యాయం జరగాలని చూడకుండా ప్రభు సృష్టించిన విధముగా, లేకపోతే ప్రభు చిత్తానుసారంగా, ప్రభు వాక్యానుసారంగా మరి అంతా కూడా సమాధానం కలిగి ఉండాలా, నెమ్మది కలిగి ఉండాలా అని ఆలోచన చేయకుండా అన్యాయము గురించి మనం కంగారు పడుతున్నాం. వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి అందడు. ఇవన్నీ కూడా వంకర త్రోవలు. ఒక అపాయం నుంచి తప్పించుకోవడానికి ఎలా పెడితే అలా పరిగెడతారు, ఎవరు తోచిన విధంగా వాళ్ళు పరిగెడతారు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందంటే మరి అడవిలోకి పారిపోయే వాళ్ళు ఉంటారు. కరోనా వస్తుందంటే ఊరు విడిచిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎవరికి తోచింది వారు చేస్తారు, అంతేగాని తిన్నగా వెళ్ళడానికి కుదరదు. వారి త్రోవలు వంకరి త్రోవలు, వాటిలో నడిచివాడు ఎవడనూ శాంతిని అందరు. అలా చేస్తే
ఉన్నవాళ్ళకన్నా తెలివైన వాళ్ళు అనుకోవచ్చు, లోకం వారిని అలా చూడొచ్చు. కానీ వారికి పరిస్థితి ఎలాగ ఉంటుంది అంటే, వారికి అయితే ఏమి శాంతి ఉండదు. ఇంకా ఏమన్నా జరుగుతుందేమో, ఇంత దూరం వచ్చాను కానీ సరిపోదో, ఇంత జాతి తీసుకున్నాను కానీ ఈ జాతి సరిపోతుందో లేదో అన్న అశాంతి ఉంటుంది తప్పించి వారికి ఎప్పుడూ కూడా పరిపూర్ణమైన శాంతి కలగదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ సంభవిస్తున్నాయంటే మన మాటల్లోనే సంభవిస్తున్నాయి. ప్రభు అందుకనే మరి మన మాటలకి పరిష్కారం చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఈ రక్షణ పరీక్ష అన్న దాని గురించి ఆలోచించినట్లయితే, మనము రక్షణ పరీక్ష ఎక్కడ చేసుకోవాలంటే మన నోటికి చేసుకోవాలి, మన మాటలకు చేసుకోవాలి, మన ఆత్మకు చేసుకోవాలి. మనం ఆత్మానుసారంగా మాట్లాడుతున్నామా, మనం వాక్యానుసారంగా మాట్లాడుతున్నామా, ప్రభు చిత్తానుసారమైన మాటలు మాట్లాడుతున్నామా అన్నది మనం చూసుకోవాలి. మన మాటలే మరి మనల్ని రక్షణ నుంచి వేరుపరుస్తున్నాయి, దూరపరుస్తున్నాయి, న్యాయము నెరవేరుస్తలేదు, నీతిని జరిగిస్తలేదు, సత్యమును దూరంగా ఉంచుతున్నాయి. కాబట్టి సత్యం లేకపోతే వాక్యానుసారత, నీతి, న్యాయము, రక్షణ ఇవి నెరవేరాలంటే మన మాటలు సరిగ్గా ఉండాలి. మన మాటలను మనం పరీక్షించుకున్నట్లయితే మరి అది ఎంత దూరంలో ఉందో అర్థమవుతుంది. మనం అబద్ధాలు ఆడుతున్నామా, లేకపోతే మరి జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే జరిగిన వాటిని బట్టి జరగబోయే వాటిని మనము మరి గ్రహిస్తూ లేకపోతే ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ మాట్లాడుతున్నామా, మరి ఏ విధంగా మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మరి రక్షణ మనకి ఎంత దూరంగా ఉన్నదో మనకి అర్థమవుతుంది. మనము సణుగుతున్నామా, దాన్ని బట్టి కూడా మన రక్షణ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ మాటలను బట్టి మన రక్షణను మనము పరీక్షించుకొని మరి పరీక్షించుకున్నట్లయితే మరి అప్పుడు రక్షణ మనం ఇప్పుడు ఎలా పొందుకోగలం? ఆ రకంగా ఉండకుండా చేయడం వల్ల, సింపుల్గా చెప్పాలంటే. అయితే వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అంటే దేనికి విధేయులై ఉన్నారు? ఆత్మకు, వాక్యమునకు, ప్రభువునకు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమునందును భయముతోనూ వణుకుతోనూ. దేనికి భయపడాలా? వాక్యానికి భయపడాలా, ప్రభువుకు భయపడాలా. ఏం మాట్లాడుతున్నాం మనము? ప్రభు చిత్తానుసారంగా మన మాటలు ఉన్నాయా లేదా, వాక్యానుసారంగా మన మాటలు ఉన్నాయా లేదా అని మనము భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. కాబట్టి రక్షణను కొనసాగించాలంటే, ఏదో రక్షణను పొందుకోవాలంటే మనం ఏంటంటే దేవుడి పట్ల భయభక్తులు కలిగి మనము మరి విధేయులమై ఉండాలి. దీనిని ఇంకొంచెం బాగా ఎక్కడ చెప్పారంటే కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మనము ప్రభును స్తుతించినట్లయితే స్తుతియాగము నడిపించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అంటే దేవుని మహిమపరుస్తున్నాం. మనం దేవుని మహిమపరుస్తున్నామంటే ఏంటంటే మరి ప్రభువుని శక్తిమంతుడిగా చూస్తున్నాం. మన ప్రస్తుత పరిస్థితి కన్నా కూడా మరి మనం ప్రభువుని శక్తిమంతుడిగా చూస్తున్నాం. అప్పుడే మనం ప్రభువుని స్తుతించగలుగుతాం. లేదు మన ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడతాం. మనము ప్రస్తుత పరిస్థితి కన్నా కూడా ప్రభువుని శక్తిమంతుడిగా చూసి ప్రభువుని స్తుతించినప్పుడు ఏమవుతుందంటే, నేను వానికి దేవుని రక్షణను కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంటే మనం అలాగ చేయటం ద్వారా మరి రక్షణకు మార్గాన్ని సిద్ధపరుస్తాం. రక్షణను మన పరిస్థితుల్లోనికి తెచ్చుకుంటున్నాం. మన సమస్యల్లోకి రక్షణ వస్తుంది. రక్షణ తెచ్చుకుంటున్నాం, దేవుణ్ణి తెచ్చుకుంటున్నాం.
అప్పుడు రక్షణ నెరవేరుతుంది. కాబట్టి మన మాటలు మార్చుకోవడం వేరే విషయం. మన మాటలు మార్చి మంచి మాటలు మాట్లాడమని చెప్తలే, ఆ మాటలు విడిచిపెట్టి స్తుతించాలి. మన నోట స్తుతి ఉండాలి. మన నోట పరిస్థితుల గురించి మాట్లాడము, జరగబోయే వాటి గురించి మాట్లాడము, జరిగిన వాటి గురించి మాట్లాడము, ఏ విధమైన చెడు గురించి, ఏ విధమైన లోక సంబంధమైన దాని గురించి మనం మాట్లాడకుండా మనం ప్రభువుని ఎప్పుడైతే స్తుతిస్తుంటామో, జరుగుతున్న వాటిని బట్టిని కానీ, జరగబోతాయి అనుకుంటున్న వాటిని బట్టి కానీ, జరిగిన వాటి గురించి కానీ ప్రభువుని జరిగిన దానికన్నా కూడా ప్రభువుని మరి శక్తివంతుడిగా చూసి మరి ప్రభువుని స్తుతించినప్పుడు ఏంటంటే రక్షణ మరి మనకి కలుగుతుంది. ఈ విధంగా మనము రక్షణను పొందుకోవాలి. మరి ఈరోజు మనం ధ్యానించిన విధముగా మనము మాట్లాడకూడదు. కాబట్టి మరి ఈ వాక్యం ద్వారా మరి మీ మాటలను సరిచేసుకోవడం కాదు, కానీ మీ మాటలను విడిచిపెట్టుకొని మరి స్తుతులను, ప్రభువును స్తుతించడాన్ని మరి నేర్చుకొని అన్వయించుకొని మరి రక్షణను పొందుకుంటారని మరి తలుస్తున్నాను ప్రభునామంలో. ఇవన్నీ కూడా మీ పక్షంగా మీ జీవితంలో నెరవేరి రక్షణ మీరు చూసి ఆ రక్షణను అనుభవించి మరింతగా ప్రభువును స్తుతిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.